ఎలక్షన్లో పోటీ 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, అంటే బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు. సో మీరు బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని చెప్పి మీకు ఎలా ఆలోచన వచ్చింది? ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగపరంగా పాలన అనేది ప్రభుత్వ పథకాలు ప్రైవేట్ టీచర్గా ఒక సివిల్ సర్వెంట్గా ప్రిపేర్ అవుతున్న నా కోణంలో బాండ్ పేపర్ రాయడానికి కారణం ఏంటంటే, సో ఈ బాండ్లో ఏమేమి రాశారన్న? గ్రంథాలయం పైన ఒక కమిటీ అని, వాస్తవానికి సీసీ ఫ్లోర్లోకి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో అది గ్రామ దేవతలు పోచమ్మ, గజలమ్మ, అట్లాగే ఓల్క సాయమ్మ దగ్గర మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, మద్యం కూడా పంపిణీ చేయలేదు, మీ వైపు రెడ్లు లేరు. ఈ గెలుపుని ఎలా అనుకోవాలి? బహుజనుల ఐకమత్యం అనుకోవాలా, లేకుంటే బీజేపీ పార్టీ బలపడి మిమ్మల్ని గెలిపించింది అనుకోవాలా? ఎస్సీ, ఎస్టీ, అంబేద్కర్ గురించి మీకేం తెలుసు? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే కుల నిర్మూలన గురించి చాలా కృషి చేశారు అంబేద్కర్ గారు. సమానత్వం రావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి సొసైటీ? ఎంటైర్ సిటీలో కూడా స్పెషల్గా బోర్డులు పెట్టడం, వీరికి మాత్రం మేము రెంట్ ఇస్తామని కానీ ఏ ఒక్కరు కూడా మీ ఇంట్లో రాజ్యాంగం ఉండాలని చెప్పకపోవడం కారణం. నమ్మకాలని నిర్మూలించే బాధ్యత అందరిది. అందులో స్పెషల్గా ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు గ్రామంలో ఉత్తమ పౌరులు మీరు, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే బాధ్యత ఉంది. ఎంపీలు, పిహెచ్డి ఎంపీలు చదువుకున్న వాళ్ళు